నమస్తే, నేను మధు. తమిళనాడు ఎలక్షన్స్ టైంలో నార్మల్ మీడియాలు అంటే టీవీని ఎక్కువగా చూసారా లేకపోతే డిజిటల్ మీడియాని ఎక్కువగా చూసారా అన్న క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. అయితే ఈ రోజు దీనికి క్లారిటీ తీసుకుందాం. అయితే రవి ప్రకాష్ టీవీ9 కి దాటిపోవడానికి గల కారణాలు ఏంటో కూడా తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు టీవీకి డిజిటల్ మీడియాకి నిజంగానే పోటీ అని చెప్పొచ్చు. మరి ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్స్ లో ఎక్కువ మంది డిజిటల్ మీడియాని చూసారు, అంటే సెల్ ఫోన్ లో చూసారా లేకపోతే టీవీలో చూసారా సార్? మరి రవి ప్రకాష్ ఎక్కువగా టీవీ9 ని దాటిపోవడానికి గల కారణాలు ఏంటి? సో టీవీల పని అయిపోయింది, ఇవాళ అంతా మొబైల్ పెట్టి చూసుకుంటున్నారు. ఇది చెప్పడానికి ఖచ్చితంగా ఒక బెంచ్ మార్క్ ఉంది. అదే తమిళనాడు ఎన్నికల ఫలితాలు. 4 ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. 5వ తారీఖు విశ్లేషణలు ఇవన్నీ ఉంటాయి. 4, 5 తారీఖుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి టీవీల పరిస్థితి ఏంటి, డిజిటల్ ప్లాట్ఫామ్ పరిస్థితి ఏంటి అనేది కనుక మనం చూసుకుంటే, మిగతా డిజిటల్ ప్లాట్ఫామ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే రవిప్రకాష్ గారు డిజిటల్ మీడియా ఒకటే నడిపిస్తున్నారు కదా. RTV అనేది ఒకటి నడిపిస్తున్నారు. అలాగే బిగ్ టీవీ అని ఇంకా చాలా ఉన్నాయి. అయితే మెయిన్ ఛానల్స్ కూడా టీవీ ఛానల్స్కి సోషల్ మీడియా ఉన్నాయి. అంటే వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు కదా. సోషల్ మీడియా మెయిన్ ఛానల్, శాటిలైట్ ఛానల్ ప్లస్ దానికి అనుబంధంగా సోషల్ మీడియాలో కూడా వాళ్ళు వీడియోస్ ప్రమోట్ చేస్తున్నారు. అయితే 4, 5 తారీఖుల్లో వ్యూవర్షిప్ కనుక చూస్తే, మన జనరల్గా వాళ్ళు రేటింగ్ చూస్తారు టీవీల్లో. రేటింగ్ల కోసం పోటీ పడుతుంటారు. టీవీ9, ఎన్టీవీ, టీవీ5 ఇలా రకరకాల ABN ఇట్లా ఛానల్స్ ఉన్నాయి కదా, శాటిలైట్ ఛానల్స్. ఇవి జనరల్గా ప్రతి వారం రేటింగ్ కోసం పోటీ పడుతూ ఉంటాయి. డిజిటల్ మీడియాకి వచ్చేటప్పటికి ఏంటి, వ్యూవర్షిప్ ఎంత ఉందనే కదా. అదే కదా వ్యూవర్షిప్ ఎంత ఉందనే. ఈవెన్ రేటింగ్ లో మ్యానిపులేషన్ ఉందని చెప్పి ఆరోపణలు ఉన్నాయి, కానీ వ్యూవర్షిప్ లో మ్యానిపులేషన్స్ ఉండవు. ఈ వ్యూవర్షిప్ ని మనం తీసుకుంటే కనుక టీవీ9 లాంటి నెట్వర్క్, అంటే టీవీ9 అంటే ఒక పెద్ద నెట్వర్క్, శాటిలైట్ లో పెద్ద నెట్వర్క్. టీవీ9 కేవలం 11 మిలియన్ల వ్యూవర్స్ ఉంటే టీవీ9కి, RTVకి రవిప్రకాష్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి RTVకి 64 మిలియన్ వ్యూవర్స్ ఉన్నారు. 64 మిలియన్, 64 మిలియన్స్ వ్యూవర్షిప్. 11 మిలియన్లు ఎక్కడ, 64 మిలియన్లు. అదేమో శాటిలైట్, దాని అనుబంధంగా ఉండేటువంటి డిజిటల్ మీడియా. ఇది ఓన్లీ డిజిటల్. మరి ఇప్పుడు శాటిలైట్ టీవీ ఛానల్స్ గెలిచినాయా లేదంటే డిజిటల్ గెలిచిందా? అసలు డిజిటల్ గెలవడం కాదు. 64 మిలియన్ల కన్నా 11 మిలియన్లకి ఎంత గ్యాప్ ఉందో చూడండి. చాలా గ్యాప్ సార్. అసలు 6 టైమ్స్, ఆల్మోస్ట్ 6 టైమ్స్ ఎక్కువ ఉంది. మరి ఇప్పుడు ఎవరి మీద ఆధారపడాలి రాబోయే రోజుల్లో? అనడానికి ఇదే కదా నిదర్శనం. ఇప్పుడు దాంట్లో అఫీషియల్ డేటా కూడా ఇచ్చారు. టీవీ9 11 మిలియన్లు ఉంటే RTVది 64 మిలియన్లు ఉంటే మిగతా ఛానల్స్ పరిస్థితి చూద్దాం. అంటే టాప్ లో ఉండేటువంటి ఛానల్స్ గురించి చూద్దాం. ఎన్టీవీకి వచ్చేసేటప్పటికి 1 మిలియన్ ఉంది. ఓన్లీ 1 మిలియన్, చాలా తక్కువ. ఓన్లీ 1 మిలియన్. అలాగే ABN, V6, బిగ్ టీవీ ఇవి కేల్లోనే ఉన్నాయి. 421K ABN, 264K V6, బిగ్ టీవీ 180K. ఇవి శాటిలైట్ ఛానల్స్. వాళ్ళకి వ్యూవర్షిప్ ఎంత ఉంది డిజిటల్ మీడియాలో అంటే మరీ దారుణం. సో మామూలుగా మన ఛానల్స్ కి కనీసం మన ఛానల్స్ కి 1 మిలియన్ దాదాపుగా ఉంటాయి సుమారుగా. యావరేజ్ 1 మిలియన్ కాకపోయినా అట్లీస్ట్ 800K అలా ఉంటుంది. కానీ ఈ ఛానల్స్ కి మరి 400, 300, 200K ఉంది. ఒక టీవీ9కే 1100 మిలియన్లు ఉంది. అంటే పెద్ద నెట్వర్క్, అత్యంత పెద్ద నెట్వర్క్ అని చెప్తారు టీవీ9. మరి దానికి 11 మిలియన్లే ఉంది. రవిప్రకాష్ గారి RTV ఓన్లీ డిజిటల్ మీడియా, అది డిజిటల్, అది శాటిలైట్ కాదు కదా. మరి దానికి 64 మిలియన్లు ఉంది. అంటే రవిప్రకాష్ గారు ఒక 10 సంవత్సరాల ముందు ఆలోచించారు విజన్. ఎందుకంటే డిజిటల్ మీడియా అంటే ఓన్లీ యూట్యూబ్ పెట్టుకోవడమే కాదు, డిజిటల్ మీడియా విస్తృతి ఎంత, డిజిటల్ మీడియాని ఎలా రన్ చేయాలి, ఎలా రన్ చేస్తే క్లిక్ అవుతాము అనేది ఒక అవగాహన ఉండాలి. ఆ అవగాహన తోటి డిజిటల్ మీడియాని పెట్టింది రవిప్రకాష్ గారు. అంటే వీళ్ళు మెయిన్ మీడియా నడిపే వాళ్ళకి అవగాహన లేదంటారా? అవగాహన ఉన్నా చేయగలిగి ఉండాలిగా. ఇప్పుడు రవిప్రకాష్ గారు ఎలక్ట్రానిక్ మీడియాలో ఐకాన్ అన్నాను, ఎవరు అవునన్నా కాదన్నా ఆయన ఐకాన్.
ఆయన 24 అవర్స్ న్యూస్ ఛానల్ పెట్టిన రోజుల్లో అసలు 24 అవర్స్ న్యూస్ ఛానల్ ఎలా నడుపుతారు, 24 గంటలు ఏ న్యూస్ చెప్తారు, ఇలా విమర్శించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆయన TV9 పెట్టి ఎలక్ట్రానిక్ మీడియాలోనే ఒక ఐకాన్ గా నిలిచారు కదా. #1 నెట్వర్క్ కి TV9 తీసుకెళ్ళింది ఎవరు? రవిప్రకాష్ గారు కదా. రవిప్రకాష్ గారు బయటకు వచ్చిన తర్వాత ఆ నెట్వర్క్ పరిస్థితి ఏంటి అనేది మనం చూస్తున్నాం. రవిప్రకాష్ గారు ఉన్నప్పుడు TV9 నెట్వర్క్ పరిస్థితి ఏంటి, ఆయన బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి అనేది కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. రవిప్రకాష్ గారు స్క్రీన్ మీద కనిపిస్తేనే దానికి సంబంధించినటువంటి లుక్ మారిపోతుంది, వ్యూవర్షిప్ మారిపోతుంది, రేటింగ్ మారిపోతుంది, అన్ని మారిపోతాయి. అసలు స్క్రీన్ రిచ్నెస్ మారిపోతుంది. అంటే TV9 నుంచి రవిప్రకాష్ గారు బయటకు వచ్చినాక TV9 భవిష్యత్తే రవిప్రకాష్ గారితో పాటు వెళ్ళిపోయింది అంటారా అని నేను చెప్పట్లా. రేటింగ్ చెప్తుంది, వ్యూవర్షిప్ చెప్తుంది కదా. ఇప్పుడు దానికి వస్తున్న అంతకుముందు రేటింగ్ ఏంటి, ఇప్పుడు రేటింగ్ ఏంటి, అలాగే TV9కి అనుబంధంగా ఉండేటువంటి వీడియోస్ యొక్క సోషల్ మీడియాలో వ్యూస్ ఏంటి, ఇప్పుడు వ్యూస్ ఏంటి అనేది చెప్తుంది కదా. 64 మిలియన్స్ ఉంది కదా రవిప్రకాష్ గారి RTV, 11 మిలియన్లే కదా ఇది. సో కాబట్టి ఏదైనా సరే ఒక జర్నలిస్టిక్ యాంగిల్లో జర్నలిస్టిక్ ఆ కసితోటి పనిచేసేటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి న్యూస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఛానల్స్ అనేటప్పటికి ఏ పార్టీకి ఆ పార్టీ అలైడ్గా అయిపోయాయి అనేది పబ్లిక్ తెలిసిపోయింది. ఇప్పుడు ఉండేటువంటి జెడ్ ఈజీగా తెలుసుకుంటున్నారు ఏ ఛానల్ దేనికి అలైడ్గా ఉంటున్నాయి. తర్వాత ప్రజెంటేషను, అసలు ఏ న్యూస్ని ప్రజెంట్ ఎలా చేస్తే ఈ జెడ్కి రీచ్ అవుతుంది అనేది ఐడెంటిఫై చేసినటువంటి వాళ్ళల్లో మొట్టమొదటి ఇప్పుడు మనకు రవిప్రకాష్ గారు కనిపిస్తున్నారు కదా. సో కాబట్టి ఆయన డిజిటల్, అంతకుముందు ప్రింట్ కూడా చేశారు ఆయన. ఆ తర్వాత డిజిటల్ మీడియాలో 24 అవర్స్ ఛానల్లో తెలుగు న్యూస్ ఛానల్స్లో తెలుగులో ఒక సంచలనం ఆయన. ఇప్పుడు ఆయన ప్రోగ్రామ్ వస్తుందంటేనే అందరూ వెయిట్ చేస్తుండేవాళ్ళు, చూసేవారు. సో ఇప్పుడు 4-5 తారీఖుల్లో ఆయన RTVలో కనిపించారు ఫలితాల రోజు. ఈవెన్ 2024 మనకు అసెంబ్లీ ఎన్నికల అప్పుడు కూడా ఆయన ఇచ్చినటువంటి సర్వే సక్సెస్ అయింది కదా. సో అప్పుడు కూడా ఈ మెయిన్ ఛానల్స్ ఏం పోటీ పడలేకపోయినాయి కదా. సో కాబట్టి ఏదైనా సరే ఒక న్యూట్రల్ జర్నలిస్ట్ సమాజం కోసం, సమాజం ఏం కోరుకుంటుంది, సమాజానికి ఏం కావాలి అని బాగా అవగాహన ఉన్నటువంటి జర్నలిస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్ ఇవాళ మెయిన్ టీవీ ఛానల్స్ని కూడా దాటుకొని ఎక్కడికి వెళ్ళిపోయింది. సో కాబట్టి రాబోయే రోజుల్లో ఓన్లీ డిజిటల్ విప్లవమే ఉంటుంది అనే దానికి నిదర్శనం. మెయిన్ ఛానల్స్ ఎన్నున్నా ఇప్పుడు ఆ RTVని ఎక్కువ మంది చూసారంటే, 6 రెట్లు ఎక్కువ చూసారంటే, మరి ఈ మొత్తం ఛానల్స్ కలిపినా కానీ వ్యూస్ అన్ని లేవు. ఏది తెలుగు మీడియాలో ఉన్నటువంటి ఛానల్స్ అన్నికి సంబంధించినటువంటి మొత్తాన్ని కలిపినా కానీ RTVకి వచ్చినంత వ్యూస్ లేవు సోషల్ మీడియాలో. సో కాబట్టి రాబోయే రోజుల్లో డిజిటల్ మీడియా, ఆ డిజిటల్ మీడియా విప్లవాన్ని చూపించారు రవిప్రకాష్ గారు. కేవలం ఇది ఒక ఉదాహరణ. రాబోయే రోజుల్లో ఆయన ఇంకా మిరాకిల్స్ చేస్తారు. ఎలక్ట్రానిక్ మీడియాలో చేశారు, ఇప్పుడు డిజిటల్ మీడియాలో చేస్తున్నారు. రాబోయే రోజుల్లో AI ఆధారిత డిజిటల్ మీడియాలో కూడా ఆయనదే హవా కొనసాగే అవకాశం ఉంది నెక్స్ట్ ఎలక్షన్. సో ఏదేమైనా సరే నార్మల్ స్ట్రీమింగ్ మీడియాల పని అయిపోయిందని ఇప్పుడు రవిప్రకాష్ గారు అయితే వారి యొక్క వ్యూస్ ద్వారా ఇప్పుడు స్పష్టం చేయడం అయితే జరిగింది. మరి ఫ్యూచర్ లో మరి మామూలు మీడియాల పరిస్థితి ఏంటి, టీవీల పరిస్థితి ఏంటి, మరి డిజిటల్ మీడియా హావా ఈ రకంగా దూసుకుపోతే టీవీల పరిస్థితి ఏంటో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.